అమలాపురంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుందని, జగన్ కాలంలో తుగ్లక్ పాలన సాగిందని ఆనందరావు దుయ్యబట్టారు. జగన్ రైతులకు పెట్టిన ధాన్యం బకాయిలు 1600 కోట్లు చంద్రబాబు చెల్లించారని, జగన్ గోతుల రోడ్లను చంద్రబాబు అద్దంలా తీర్చిదిద్దారని, పెన్షన్ను చంద్రబాబు 3000 నుండి 4000కు పెంచారని, ఇవన్నీ సుపరిపాలన కాదా అని ఎమ్మెల్యే ఆనందరావు బొత్సను ప్రశ్నించారు. ఇవన్నీ చూసి ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారని, మీరు ప్రజల వద్దకు వెళితే ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారని ఆనందరావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్ తో ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని ఎమ్మెల్యే ఆనందరావు జోష్యం చెప్పారు. మరి నిన్న అమలాపురంలో జిల్లా కేంద్రంలో వైసీపీ పార్టీ నాయకులు ఆ రీజనల్ కోఆర్డినేటర్ అధ్యక్షతన జిల్లా పార్టీ అందరూ కలిసి మరి ఒక ప్రోగ్రాం తీసుకుని తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అసత్య ప్రచారాలతో ప్రజలకి మళ్ళీ మరొక్కసారి అబద్ధాలను నమ్మించడానికి చాలా తాపత్రయపడ్డారు. అందరూను ఒక్కొక్క నాయకుడు ఒక విధంగా మాట్లాడాడు. నేను ఒకటే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత వైసీపీ పార్టీకి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ లేదు. ఎందుకు లేదు అంటే 151 సీట్లతో మిమ్మల్ని గెలిపించి మీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేయమని కోరితే ఈ పరిపాలన చేతకాక ఒక తుగ్లక్ పాలన చేసి, ఒక చెత్త పాలన చేసి, ప్రజల్ని గదిలో ఒక మనుషుల్ని పెట్టి మిరపకాయ పొగ పెడితే ఏ విధంగా ఆ గది నుంచి పారిపోవటానికి బయటపడటానికి ఆ మనుషులు ప్రయత్నం చేస్తారో, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మిరపకాయ పొగలాంటి పాలన పెట్టి ఎప్పుడు 2024 ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి గతి దింపుదామని ప్రజల్ని మానసికంగా తయారు చేసినటువంటి ఘనత నీ అసమర్థ ముఖ్యమంత్రిది, మీ అసమర్థ అధ్యక్షుడిది. అలాంటి మీరు ఇప్పుడు తగుదురమ్మా అంటూ తెలుగుదేశం పార్టీని, కూటమిని, చంద్రబాబు గారిని విమర్శించడానికి తయారవటం ఎలా ఉందంటే సిగ్గులేనమ్మ వీధెక్కి కొంతలేనట్టు ఉంది. ఈరోజు ఒక నాయకుడు ఏమంటాడంటే బాబు సూర్యుడిపై నిలదీద్దామంటాడు. ఏం నిలదీస్తావు నువ్వు? అసలు నువ్వు ఇచ్చిన హామీలు ఏమన్నా నీ ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడా? ఒకే ఒక ఎగ్జాంపుల్, నేను నెగ్గిన వెంటనే 2000 ఉన్న పెన్షన్ని 3000 చేస్తానని చెప్పాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నెగ్గినాక ఏమన్నాడు? పెంచుకుంటూ పోతానని 5 ఏళ్ళు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు నెగ్గిన వెంటనే మొదటి సంతకంతో ఆయన పెంచాడు, 4000 ఇస్తున్నాడు. 275 రూపాయలు పెన్షన్ ఉంటే 125 రూపాయలు పెన్షన్, 75 రూపాయలు పెన్షన్ ఉంటే దాన్ని మీరు 200 చేశారు. 200ని 2000 చేసిన ఘనత ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. 2000 తర్వాత 1000 చేయడానికి మీకు 5 ఏళ్ళు పట్టింది. మళ్ళా 4000 చేసిన ఘనత ఎవరిది? చంద్రబాబు గారిది. ఈ ఒక్క విషయమే చాలు. మీరు కనుక వైసీపీ వాళ్ళ గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు. ఇవాళ మమ్మల్ని నిలదీయడం కాదు. ఇంకొక ఆయన అంటాడు, ఇంకో ఆవిడ అంటుంది ఏమి సాధించారని సుపరిపాలన అంటుంది. ఏమి సాధించారంటే చంద్రబాబు గారు అసమర్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి చెత్త పరిపాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుని చిత్తుగా ఓడించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసిన వెంటనే సంపదను పోగేసి నువ్వు ఇవ్వనటువంటి సుమారు 1600 కోట్ల రూపాయలు ధాన్యం డబ్బుల్ని రైతులకి చంద్రబాబు గారు ఇచ్చారు. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? అలాగే చిక్కీలు, అంగన్వాడీ సెంటర్లో చిక్కీలు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్కి 180 కోట్ల బిల్లు నువ్వు ఎవలాపోయావు. అది ఎవరు ఇచ్చారు? చంద్రబాబు గారు ఇచ్చారు. అలాగే ఉద్యోగస్తులకి 1వ తారీఖున జీతాలు నువ్వు ఎవలాపోయావు. ఎవరు ఇచ్చారు? చంద్రబాబు గారు ఇచ్చారు. కాబట్టి సుపరిపాలన అంటే 1వ తారీఖుకి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటం, 1వ తారీఖుకి
4,000 రూపాయలు పెన్షన్ని పేదలకు అందించడం. ఇంతకంటే ఇంకేం ఉదాహరణ కావచ్చు పరిపాలనకి? అలాగే నువ్వేం చేసావు? గోతులు 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 రోడ్లన్నీ అప్పచెప్పి వెళ్ళావు చంద్రబాబు గారికి. ఆయన దగ్గర వెంటనే రాష్ట్రంలో ఉన్న గోతులన్నీ పూడ్చాడు. అది సారదా సుపరిపాలనకి? సంక్షేమ పథకాలని నువ్వు చేయలేని పథకాలను చేస్తున్నందుకు, నువ్వు వదిలేసిన గోతుల్ని పూడ్చినందుకు, పెట్టుబడుల్ని నువ్వు తవిరేస్తే తిరిగి మళ్ళీ చంద్రబాబు రప్పిస్తున్నందుకు ముమ్మాటికి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వానికి సుపరిపాలనే. ఇది మీకు అర్థం అవ్వాలని మళ్ళీ నేను మీకు చెప్తున్నాను మీకు. అలాగే ఇంకొక ఆయన అంటాడు, రైతుల్ని వంచినటువంటి మాయాజలం అంటాడు. ఎవరిని రైతులు వంచాడు? రైతుల్ని వంచింది ధాన్యం అమ్ముకుని డబ్బులు కూడా ఇవ్వలేంది జగన్మోహన్ రెడ్డి, అసలైన రైతు వంచకుడు. కాబట్టి రైతుల కోసం మాట్లాడే నైతిక అర్హత మీకు ఎంత మాత్రమో లేదు. ఇంకొకరు అంటాడు, గడప గడపకి వెళ్ళి మోసాలను ఎండగడదామంటాడు. అసలు నీ మోసాలను ఇప్పుడు మేము బయట పెడితే ప్రజలు మిమ్మల్ని తమిళతను కొడతారు. గ్రామాల్లో కూడా ప్రజలు మిమ్మల్ని రానివ్వరు రోజు. ఇంకొకరు ఏమిటంటే, జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం అంటే ఈయనకి. చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు సిసలైనటువంటి నిక్కచ్చైనటువంటి సుపరిపాలన, మంచి పరిపాలన, అంకిత పరిపాలన. కాబట్టే మిమ్మల్ని 11 సీట్లకి ఈ రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారు. ఇకపోతే జగన్ అంటే అప్పులు, చంద్రబాబు అంటే అభివృద్ధి. అలాగే జగన్ అంటే పెట్టుబడులు పారిపోతారు, చంద్రబాబు అంటే పెట్టుబడులు వరదలాగా వస్తాయి. బాధ్యత గల పరిపాలకుడు చంద్రబాబు నాయుడు గారు, తొగ్లక్ పరిపాలకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మీరు ఈవేళ ఏదోదో చెప్తే ఈ ప్రజలు నమ్మేటకి సిద్ధంగా లేరు. ఇంకొక ఆయన అంటున్నాడు, జగన్ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం అంట. ఇది ఇంకా దుర్మార్గమైన కామెంట్ అయ్యింది. అయ్యా నాయన, చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యా పథకాన్ని పెట్టి ఎస్సీలకి, ఆ పథకం ద్వారాగా 100 మందిని విదేశాలకు పంపించి చదివించి ఎన్ఆర్ఐలుగా ఎస్సీలను తయారు చేస్తే, ఆ పథకానికి చంద్రబాబు గారు అంబేద్కర్ పేరు పెడితే, నీ జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని మొదట 4.5 ఏళ్ళు పక్కన పడేసి ఆఖరు సంవత్సరాన్ని కేవలం 19 కోట్లు మాత్రమే ఇచ్చి అరకొరక 100 మందిలో 50 మందిని పంపిస్తే, అంబేద్కర్ పేరు మార్చినందుకు ఏ రాజ్యాంగం ఉన్నట్టు? తన పేరు పెట్టుకున్నాడు అంబేద్కర్ తీసేసి. అంటే జగన్ రాజ్యాంగము రాజారెడ్డి రాజ్యాంగం అమలైంది. అసలు సరైన అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేది, ఆ రాజ్యాంగం గౌరవించేది కేవలం చంద్రబాబు గారి పరిపాలనే. ఇంకోటి అడుగుతున్నాను, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేటువంటి ఘనత ఎవరిదయ్యా? నీ జగన్మోహన్ రెడ్డిది. అని ఏ రాజ్యాంగం అది? ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎలా అప్లై అవుతుంది? దాన్ని అప్లై చేశారంటే ఏ రాజ్యాంగం అది? మీది భారత రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగం కాదు, మీది జగన్ రాజ్యాంగము, రాజారెడ్డి రాజ్యాంగం. కాబట్టి మీరే చెత్తపాలన చేశారు. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పట్ల, చంద్రబాబు గారి నాయకత్వం పట్ల, పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల, మోడీ గారి నాయకత్వం పట్ల మేము ఇవాళ గ్రామానికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు ఈ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. కూటమి వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఒకటే, ఇంక మీకు ఎప్పటికీ సీన్ లేదు. 11 కాదు, రేపు ఒక్కడొచ్చినా మీకు ఆశ్చర్యపక్కలొద్దు. 11 కూడా రేపు మీకు రావు. ఏమి కలలు కనకండి. ఎన్ని కుట్రలు పండినా, ఎన్ని కుతంత్రాలు పండినా మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, పార్టీ మీద, చంద్రబాబు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మోడీ గారి మీద, వీళ్ళందరి మీద మీరు ఎన్ని కుతంత్రాలు కుట్రలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు కాక నమ్మరు. మీ పని అయిపోయింది. మీరు ఎప్పటికీ 1-2 సీట్లతో శాశ్వత ప్రతిపక్షమే తప్ప అధికారంలోకి వచ్చే అవకాశమే మీకు లేదని తెలియజేసుకుంటూ, మీ అబద్ధాలని, మీ అసత్యాల్ని, మీ కుట్రల్ని, మీ కుతంత్రాలని, మీ అన్నిటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ, కూటమి ప్రభుత్వం వల్లే ఈ రాష్ట్రము, చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు వల్లే ఈ రాష్ట్రము, ఈ ప్రజలు అభివృద్ధి చెందారని తెలియజేసుకుంటూ